హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వంకాయ టమాటా ఎలా చేయాలో కర్రీని నేర్చుకుందాం. ఓకేనా? దానికోసం మనం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు బాగా దూరగా వేగే వరకు బాగా వేయించుకుందాం. పోపు దినుసులు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుందాం. ఓకేనా? ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ నేను ఇందులోనే వేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గుతాయి కాబట్టి మనం ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. కొత్తిమీర కూడా అందులోనే వేసేసాను. వంకాయలు చూసారా, మనం కట్ చేసుకునేటప్పుడే ఇలా నీళ్ళలో ఉప్పేసి నానబెట్టుకుంటే వాటర్ ఇలా నల్లగా అయిపోద్దండి. లేకపోతే వంకాయ చేదు వస్తుంది. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో? ఇదే సీక్రెట్. మనకి చేదు రాకుండా ఉండాలన్నా, వంకాయ నల్లగా అయిపోకుండా ఉండాలన్నా ఇలా మనము ఉప్పులో నీళ్ళలో ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక మీరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము సన్న సిమ్లో మగ్గనిద్దాము. హైలో పెడితే త్వరగా అవుతుంది కానీ ముక్క ఉడకదు. సిమ్లోనే మగ్గ పెడదాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గ పెడదాం. చూసారా కూర అనేది ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు ఇందులో మనము టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు నేను టమాటాలు మిక్సీలో, అంటే ఇలా కస్టర్డ్గా మిక్సీ ఉంటుంది, అందులో వేసానండి. టమాటాలు చాలా గట్టిగాను ముదురుగా వస్తున్నాయి కదా. మనం ముక్కలు పెద్ద పెద్దగా వేస్తే ఉడకట్లేదు. గుజ్జుగా రావాలి వంకాయ టమాటా అంటే ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందే వంకాయలు ఎందుకు వేసానంటే అవి చేదొస్తాయి కదా, మామూలుగా మగ్గవు. టమాటాలు వేస్తే ఇంకా ఉడకవు. అందుకని ఫస్ట్ మనం ఒక 5 నిమిషాలు విడిగా వంకాయలను అలా మగ్గించుకున్న తర్వాత టమాటాలు ఇలా వేయాలి. లేకపోతే వంకాయ అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది, స్మెల్ వస్తుంది. చూసారా టమాటాలు ఎంత సన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గుజ్జు కూరలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టుకొని మగ్గిద్దాం. చూసారా ఫ్రెండ్స్, కూర ఎంత చక్కగా మగ్గిపోయిందో. వాటర్ అంతా తేలింది. ఇప్పుడు అసలే సమ్మర్ కదా, ఫ్రై కూరలు పిల్లలు తినొద్దండి. మనకి ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. ఇలా పులుసు కూరలే వండుకోవాలి. చూసారా ఎంత చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కారం వేసుకుందాము. నేను కారం కూడా చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే పిల్లలు తినరు. ఇందులో ధనియాల పౌడరు, గరం మసాలా వేయట్లేదు. ఇది ఆల్రెడీ మసాలా కారము. మేము హోమ్ మేడ్ ఇంట్లో రెడీ చేసుకుంటాము. చక్కగా ఫ్లేవర్, అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. విడిగా మనం ధనియాల పౌడర్ అవి అసలు కొన్నిట్లో వేయాలంటే వేస్తాను, కానీ ఇలాంటి మనము లైట్గా తినాలి అంటే మాత్రము కారంలో ఉంటుంది కాబట్టి మసాలా అనేది నేను విడిగా వేయను. చూసారు ఎంత చక్కగా మగ్గిపోతుందో. ఇలా గుజ్జు గుజ్జుగానే ఉండాలి, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా, అన్నం కూడా ఎక్కువ తినట్లేదు కదా మనము. ఇలా పులుసుగా గుజ్జు కూరలు అయితేనే కొంచెం ముద్ద లోపలికి వెళ్తుంది. ఫ్రై అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్లేదు. మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. నేను వాటరే పోయలేదండి. టమాటాలు కూడా అసలు టమాటాలు వేసినట్టే లేదు, గుజ్జు గుజ్జుగా ఎంత బాగుందో. పిల్లలు కూడా ఇప్పుడు చక్కగా తింటారు. టమాటాలు పక్కన వేసి పారేస్తారు. ఇలా అనుకోండి, వాళ్ళు వేరడానికి ఏమీ ఉండదు. ఇటు వంకాయ టమాటా తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి మంచి పోషకాలు అందినట్టు ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్మెల్ కూడా బాగుంది. మసాలా కారం కదా, చక్కగా స్మెల్ అనేది చాలా ఫ్లేవర్ అనేది బాగుంది. ఇంకా ఇంతవరకు చాలు, ఎందుకంటే మనము రైస్లో కలుపుకోవడానికి ఇలాగే ఉండాలి. మనకి గుజ్జు గుజ్జుగా ఇలా గుత్తగా ఉంటేనే బాగుంటుంది. మన రోటీలో కానీ చపాతీలో కానీ కూడా తినొచ్చు.
చక్కగా నాకైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో తినాలనిపిస్తుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడతాను. చూసారా కూర ఎంత గుత్తగా ఉందో, వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి చక్కగా. ఇప్పుడు అసలే ఎండాకాలం కాబట్టి ఇలా పులుసు కూరలే తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.